దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఆఫ్రికా దేశంలో గొప్ప పరిచర్య చేసిన డేవిడ్ లివింగ్స్టన్ అతని జీవితంలో ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఆ భయంకరమైన ప్రజలకి దేవుని యొక్క ప్రేమను పంచటానికి తన సర్వస్వాన్ని దారబోసాడు. తన జీవితాన్ని ఆ ప్రజల కొరకు త్యాగం చేశారు. ఎంతగా త్యాగం చేశాడంటే తన జీవితంలో అసలు అతన్ని తన భార్య గుర్తుపట్టలేనంత విధముగా తన రూపం మారిపోయింది. భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. చెయ్యి కూడా పోగొట్టుకున్నాడు. ఆ విధముగా పరిచర్యలో ఆ ప్రజల్ని రక్షించడానికి, ఆఫ్రికా ప్రజల్ని రక్షించడానికి తను తన సర్వము జీవితము మొత్తం కూడా వారికే దారబోశారు. ఆ విధముగా క్రీస్తు ప్రేమను వారికి పంచి, క్రీస్తు యొక్క స్వార్థను వారికి అందచేసి అనేక ప్రజల్ని రక్షించాడు. రక్షించిన తర్వాత కొంతమంది అతను చేసిన త్యాగాన్ని బట్టి, అతను చేసిన ఆ ఉన్నతమైన కార్యములను బట్టి చాలామంది అతనిని పొగడటం ప్రారంభించారు. అతని జీవితాన్ని చూసి నిజముగా నువ్వు ఎంత గొప్ప త్యాగపరుడైన వ్యక్తివి, నీ జీవితము ఈ ప్రజల కొరకు దారబోసావు, నీ వంటి గొప్ప వ్యక్తి ఇంకొకరు లేరు అని అతనిని పొగడటం ప్రారంభించారు, మెచ్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి ప్రజల మధ్యలో నువ్వు సేవ చేసావు, చాలా ధన్యత, చాలా గొప్పవాడివి, నువ్వు చాలా త్యాగము చేశావు, నీలాంటి త్యాగము కలిగిన వ్యక్తి మరొకరు లేరు అని అతనిని మెచ్చుకోవటం ప్రారంభించారు. అది విన్న డేవిడ్ గారు ఈ విషయాన్ని అంతా కూడా గ్రహించి అతని జీవితంలో చేసిన ఆ పరిచర్ని జ్ఞాపకం చేసుకుంటూ అతను ఉన్న ఫలంగా దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నారు. ప్రయాసపడిన నేను ఇదంతా తన కళ్ళ ముందుకు తీసుకొచ్చుకొని డేవిడ్ గారు బాధపడుతూ ఉన్నారు. ఈలోపు ఒక వ్యక్తి అంటాడు, నువ్వు ఇంత ప్రయాసపడ్డావు, నీ జీవితాన్ని ఇంత త్యాగం చేశావు ఈ ప్రజల కొరకు, ఎందుకు బాధపడుతూ ఉన్నావు? సంతోషించవలసిన విషయం కదా, మరి నువ్వెందుకయ్యా అలా ఏడుస్తున్నావు అంటే డేవిడ్ గారు అంటారు, నా జీవితంలో ఇదంతా చూసినా నేను ఇంకా దేవునికి రుణస్తున్నే. ఈ పరిచర్య, ఈ గొప్పతనం, ఈ త్యాగం ఇదంతా కూడా దేవుని యొక్క కృపను బట్టే నేను సాగిపోయాను. ఎంత త్యాగం చేసినా నా జీవితం అంతా సర్వస్వము వారి కొరకు దారపోసిన నేను దేవునికి ఇంకా రుణస్తుని. ఇంకా ఆరోగ్యం ఉంటే, ఇంకా బలం ఉంటే, ఇంకా నాకు అవకాశం ఉంటే, ఇంకా అనేక ప్రాంతాలను దర్శించి, ఇంకా అనేక కఠినమైన ప్రజల్ని క్రీస్తు వైపుకి మరలించాలన్న ఆశ నాలో ఉన్నది. ఇదంతా కూడా దేవుని యొక్క కృపను బట్టి నేను చేశాను, నేను చాలా దేవునికి రుణస్తుని అని కంటతడి పెట్టి ఉన్నాడు. నిజముగా ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే, రోజున చిన్న పరిచర్య చేసిన, చిన్న త్యాగం చేసిన, చిన్న ప్రార్థన అనుభవం కలిగి ఉన్న మన జీవితాల్లో గొప్పతనం, మెప్పు, ఘనతలు కోరుకుంటున్న ఇలాంటి పరిస్థితులలో దేవుని వాక్యం చెబుతుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఆయన హెచ్చించే వరకు
బలిష్టమైన ఆయన చేతి కింద అణిగి ఉండటం నేర్చుకోవాలి. ఇంత గొప్ప త్యాగం చేసిన డేవిడ్ లివింగ్స్టన్ ఈ మాట అంటున్నాడు, నేను ఇంకా దేవునికి రుణస్తుణ్ణి, చాలా విషయాల్లో నేను ఆయనకి రుణస్తుణ్ణి. నిజముగా దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఉదయం లేచిన కానించి ప్రతి క్షణము ఆయన ప్రేమ మనల్ని కాపాడుతుంది. ఆయుష్ను పోస్తూ ఉన్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. పరిచర్యలో ముందుకు సాగిపోవటానికి మనకి ఎంతగానో సహాయం పడుతున్నా నిజముగా ఈ రోజున మనం అతిశయించవలసిన విషయాలు మన దగ్గర ఏమి లేవు అండి. మనం అతిశయించవలసిన విషయం ఏది లేదు. ఇంకా మనము ప్రభువుకి రుణస్తులమే. కనుక మనం ఏ పని చేసినా, ఏ పరిచర్య చేసినా, ఏది చేసినా మనము దేవునికి రుణస్తులమని ఆలోచన కలిగి మనం ముందుకు సాగితే దేవుడు సంతోషిస్తాడు. ఈ గొప్ప వ్యక్తిని బట్టి చాలా మనము పాఠం నేర్చుకోవచ్చు. డేవిడ్ గారిని బట్టి అంత త్యాగం చేసిన ఆయన నోటి నుంచి వచ్చిన మాట, నేను ఇంకా దేవునికి రుణస్తుని. నిజముగా నీవు నేను చాలా రుణపడి ఉన్నాం. దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నామో ఆయన రుణము తీర్చుకునే భాగ్యం మనకి దక్కింది. కనుక నీ శరీరము ద్వారా, నీ దేహము ద్వారా, నీ పరిచర్య ద్వారా, నీ బలము ద్వారా, నీ ఆరోగ్యము ద్వారా దేవుణ్ణి రుణము తీర్చుకునే గొప్ప అవకాశం. కనుక ఇలాంటి అవకాశమును మనం పోగొట్టుకోకుండా ఎల్లప్పుడూ ఆయనకు మనము రుణస్థులమై ఇదిగో తగ్గించుకొని ఆ కృప ఎదుట మనము సిద్ధపడుదుముగాక. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.